సో వాట్ ఈస్ ఒబేసిటీ? బిఎంఐ అనే ఒక మెజర్ ఉంది. ఇండియన్స్లో కనుక తీసుకున్నట్లయితే బాడీ ఫ్యాట్ పెరిగే కొద్దీ హార్ట్ అటాక్స్ రిస్క్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కావచ్చు, నిద్రతోని కానీ థైరాయిడ్ వల్ల కానీ ఒబేసిటీ పెరుగుతుంది. ఇప్పుడు క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? జిమ్కే వెళ్ళక్కర్లా. నార్మల్ ఒబేసిటీకి థైరాయిడ్ ఉన్న ఒబేసిటీకి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravi Shanker garu, endocrinologist from Apollo Hospitals. Let's welcome him. Hello, Anni. హలో అండి. How are you? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. Thank you for joining us today. ఇట్స్ ఎ ప్లెజర్. Thank you. So let's talk about obesity. ఓకే. ఒబేసిటీ అంటే జనరల్గా మన ఇండియన్స్కి ఒబేసిటీ అంటే ఓవర్ ఈటింగ్ అనుకుంటూ ఉంటారు. సో వాట్ ఈస్ ఒబేసిటీ అండ్ యాజ్ అ ఎండోక్రైనాలజిస్ట్ మీ పర్స్పెక్టివ్ ఏంటి ఒబేసిటీ మీద? అసలు ఒబేసిటీ అంటే ఏంటనేది ముందు తెలుసుకుందాం. ఒబేసిటీ అంటే లావుగా ఉంటాం అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఓకే, మనం సర్వసాధారణ భాషలో లావుగా ఉంటాం అంటే ఏంటి? ఉండాల్సిన దానికన్నా వెయిట్ ఎక్కువగా ఉంటాం అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఇంకా డిఫైన్ చేస్తే బిఎంఐ అనే ఒక మెజర్ ఉంది. బిఎంఐ అంటే ఏంటి? వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తా. సంబడి సే 67 kilos ఉన్నారు అనుకున్నాం, వాళ్ళ హైట్ 170 centimeters అనుకున్నాం. వాళ్ళ బిఎంఐని కనుక తీసుకుంటే వెయిట్ ఇన్ కిలో 67 డివైడెడ్ బై 1.7 times 2. ఓకే ఓకే, స్క్వేర్ చేస్తే ఎంత వస్తే అంత. అది రఫ్లీ అరౌండ్ 23 అలా వస్తుంది, 22.7 రఫ్లీ అటు ఇటుగా. సో ఇది ఒక మెజర్ అనమాట, ఇది ఒక మెట్రిక్. దీన్ని వాడుకొని ఒక వ్యక్తి లావుగా ఉన్నారా లేదా అని చెప్పి కొంతమేరకు చెప్పచ్చు. ఓకే. సో ఈ బిఎంఐ అనేది ఎందుకు తీసుకున్నారంటే, ఇప్పుడు 67 kilos ఒక 5 feet 3 inches ఉండేటువంటి వ్యక్తి ఉండొచ్చు, 5 feet 7 inches ఉండేటువంటి వ్యక్తి కూడా అదే వెయిట్ ఉండొచ్చు. సో ఆ 5 feet 7 inches ఉన్నటువంటి వ్యక్తి లావుగా ఉన్నట్టు కాదు 67 ఉంటే, కానీ 5 feet 3 ఉండేటువంటి వ్యక్తి లావుగా ఉన్నట్టే. అందుకని చెప్పి మనం ఆ హైట్ని ఒక డినామినేటర్ కింద తీసుకున్నాం అనమాట. సో ఇలా తీసుకున్నట్లయితే చాలా వరకు మనం ఒబేస్గా ఉన్నారా లేదా అంటే లావుగా ఉన్నారా లేదా చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక కేవియట్ ఉంది. ఓకే. ఏంటంటే కేవియట్, ఆ 67 kilos ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఆ 67 kilos ఉన్నటువంటి మొదటి వ్యక్తి బాగా జిమ్ చేస్తా, మంచి డైట్ ఫాలో అవుతా, అసలు ఫ్యాట్ అనేది బాడీలో చాలా తక్కువ ఉందనుకుందాం, ఒక 17% 16% ఉందనుకుందాం. ఆ వ్యక్తి లావుగా ఉన్నట్టు ఎలా అవుతారు? ఇది 5 feet 3 inches ఉన్నా కూడా అవ్వరు కదా. కానీ రెండో వ్యక్తి 5 feet 3 inches ఉండి 67 kilos ఉండి అసలు ఎక్సర్సైజ్ చేయకుండా, సరిగ్గా రాత్రి నిద్రపోకుండా, ఆల్కహాల్ తీసుకుంటూ, ఫ్యాటీ ఫుడ్ తింటూ, తినాల్సినటువంటి మంచి ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటూ ఉన్నారు అనుకోండి, ఆ వ్యక్తి పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ తీసుకుంటే 27 ఉండొచ్చు, లేకపోతే 30 కూడా ఉండొచ్చు, లేకపోతే 35 కూడా ఉండొచ్చు. కాబట్టి బిఎంఐ అనేది కొంత మేరకైతే మనకు చెప్తుంది లావుగా ఉన్నారా లేదా, బట్ ఆఫ్టర్ దాట్ చెప్పదు. బాడీ కాంపోజిషన్ ఎలా ఉందనేది కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. బాడీ పర్సంటేజ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక వ్యక్తి లావుగా ఉన్నారా అని చెప్పి చెప్పడానికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బిఎంఐ కాకుండా ఎట్లాంటి బయోమార్కర్స్ ఉంటాయి, లైక్ టు మెజర్ ఒక పర్సన్ ఒబేస్గా ఉన్నాడా లేదా అని? వీటిని ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, బయోమెట్రిక్స్ మనం అసలు ఈ కన్సిడరేషన్లో తీసుకురాం. వెయిట్, బిఎంఐ, మూడోది వెయిస్ట్ సర్కంఫరెన్స్. ఓకే, వెయిస్ట్ హిప్ రేషియో కూడా వాడచ్చు మనం ఇంకా స్టాండర్డైజేషన్ కావాలంటే. ఇండియన్స్లో కనుక తీసుకున్నట్లయితే 80 centimeters and 90 centimeters వెయిస్ట్ సర్కంఫరెన్స్. ఈ మాట నేను ఎప్పుడైనా కాన్ఫరెన్స్లో చెప్తుంటే టపీమని అందరూ చెప్పేసుకుంటూ ఉంటారు, లేకపోతే మైండ్ ఆలోచిస్తుంటారు మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఎంత అని. వెయిస్ట్ సర్కంఫరెన్స్ మగవాళ్ళలో అయితే కనుక 90 centimeters, ఆడవాళ్ళలో 80 centimeters మాత్రమే. ఇది మనం ఒక మెజర్ కింద తీసుకుంటాం. ఇది కాకుండా వెయిస్ట్ హిప్ రేషియోని కూడా తీసుకోవచ్చు. అదే కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ అనేది, అది కూడా చాలా ఇంపార్టెంట్ మెజర్. ఎందుకు పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ని తీసుకుంటున్నాం అంటే నేను ఇంతకుముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అది రీజన్ అనమాట. పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ పెరిగే కొద్దీ మనకి మెటబాలిక్ కాంప్లికేషన్స్ ఛాన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఒక వ్యక్తికి పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ వ్యక్తికి హార్ట్ అటాక్స్ రిస్క్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అట్లానే ముందు మ్యాసెల్ డి వల్ల, ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, హైపర్ టెన్షన్,
ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, స్లీప్ యాప్నియా, ఇలాంటివన్నీ వచ్చేటువంటి ఛాన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య అదొక డిసీజ్ లాగా చూస్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ? అది ఒక డిసీజే. ఇప్పటిదాకా అది డిసీజ్ అన్న సంగతి గుర్తించలేదు. ఈవెన్ సొసైటీస్ అండ్ ఈ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పటిదాకా దురదృష్టవశాత్తు ఒబేసిటీ అంటే ఒబేసిటీ చల్తా హై అన్నట్టు వదిలేశారు. కానీ ఆఫ్ లేట్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈవెన్ సొసైటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఒబేసిటీ యాజ్ ఎ డిసీజ్. దీనివల్ల ఏంటంటే మనకి దీనికి ఒక డెఫినేషన్ వచ్చింది. ఇది క్రానిక్ డిసీజ్. ఇట్ క్యాన్ లీడ్ టు వేరియస్ అదర్ కాంప్లికేషన్స్, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంప్లికేషన్స్ అని చెప్పి అసలు డాక్టర్స్కి కూడా తెలిసింది. అంతకుముందు ఏంటంటే ఒబేసిటీ అంటే ఒబేసిటీ ఉంది అని చెప్పి అనుకునేవారే తప్పితే దాన్ని సీరియస్గా ఒక డిసీజ్ లాగా పరిగణించేవారు కాదు. బట్ ఇప్పుడు ఆఫ్ లేట్ అయితే కనుక ఎస్, ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ డిసీజ్. దానివల్ల వేరే డిసీజెస్ కూడా వస్తాయి అన్నట్టు. అంటే మనం చూసుకున్నట్లయితే సెంటర్లో ఒబేసిటీ ఉంటుంది, పెద్ద పొట్టలాగా. దాని నుంచి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పైనుంచి టాప్ టు టో, బ్రెయిన్ స్ట్రోక్స్, డిమెన్షియా, ఇది వాస్కులర్ డిమెన్షియా కావచ్చు. ఇంకా కనుక కొంచెం కిందకు వస్తే స్లీప్ యాప్నియా, వేరే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇంకా కొంచెం కిందకు వస్తే కనుక హార్ట్ అటాక్స్, ఇంకా చూస్తే కనుక హార్ట్ ఫెయిల్యూర్, అలానే హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాం. అలానే ఇంకా కొంచెం మనం ప్యాంక్రియాస్ దగ్గరికి వస్తే కనుక టైప్ 2 డయాబెటీస్, అలానే గౌట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాం, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్, ఆడవాళ్ళలో అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, కిడ్నీ డిసీజ్ రిస్క్, క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సచ్ ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఈ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇదే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా. ఇందాక మీరు అన్నట్టు ఉమెన్కి ఒక రేషియో ఉంటుంది అండ్ మెన్కి ఒక రేషియో ఉంటుంది, ఎందుకని? బిఎంఐ విషయంలో అయితే కనుక అందరికీ ఒకటే. బిఎంఐ మనం కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్గా అంటే నాన్ ఏషియన్స్ని కనుక తీసుకున్నట్లయితే, ఇండియన్స్ కానటువంటి వాళ్ళని, వేరే ఫర్ ఎగ్జాంపుల్ కకేషియన్స్, వైట్స్ అని చెప్పి ఎవరైతే చెప్తాం వాళ్ళది కనుక చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ బిఎంఐ కట్ ఆఫ్స్ వేరు, మన బిఎంఐ కట్ ఆఫ్స్ వేరు. వాళ్ళ బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబేసిటీ, మంది మాత్రం బిఎంఐ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25 అది ఒబేస్ కిందే వస్తుంది. అదేంటండి ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే కనుక, బికాజ్ మనం ఏమాత్రం కొంచెం ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా బికాజ్ ద జెనెటిక్ కాంపోజిషన్ మనకి హార్ట్ అటాక్ రిస్క్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కకేషియన్స్కి అలా కాదు, వాళ్ళకి కొంచెం లీవేజ్ ఉందన్నమాట. అందుకని చెప్పి మనం బిఎంఐ వైట్స్కి ఒకలాగా మనకు ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆడవాళ్ళల్లో వచ్చినట్లయితే బిఎంఐ ఈజ్ ద సేమ్, మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో. ఓకే, ద సేమ్ వాల్యూస్ ఆర్ యూస్డ్. బట్ వేస్ట్ సర్కంఫరెన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక దెర్ ఆర్ డిఫరెన్సెస్. ద రీజన్ బీయింగ్ ద టైప్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ ఆడవాళ్ళలో కనుక చూసినట్లయితే కనుక ఎక్కువ ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది. మగవాళ్ళలో కనుక చూసినట్లయితే కనుక ఎక్కువ విసరల్ ఫ్యాట్ ఉంటుంది. బయట కనపడేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది హెల్త్ పరంగా తక్కువ డేంజరస్. లోపల విసరాలో డిపాజిట్ అయ్యేటువంటి ఫ్యాట్, అది కిడ్నీస్ పక్కన కావచ్చు, లేకపోతే మొమెంటం పక్కన కావచ్చు, లేకపోతే హార్ట్ పక్కన కావచ్చు, అక్కడ డిపాజిట్ అయినటువంటి ఫ్యాట్ ఇంకా చాలా డేంజరస్. ఓకే, బట్ నో వన్ నోస్ ఇట్. ఇప్పుడు మీరు చెప్తా అంటే సైంటిఫిక్ కమ్యూనిటీలో అంటే డాక్టర్ మెడికల్ కమ్యూనిటీలో అయితే ఇది బాగానే తెలుసు. ఓకే, విసరల్ ఫ్యాట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ బయట మనకు కనిపించేటువంటి కాస్మెటిక్ ఫ్యాట్ ఏదైతే ఉందో. కానీ దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ మోస్ట్ పీపుల్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ లుక్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్. మన వాళ్ళకేంటి బుగ్గలు బాగుండాలి, అప్పుడే హెల్త్ బాగున్నట్టు. సంఖ్యం చీక్సుంటే అమ్మ దగ్గర నుంచి గర్ల్ ఫ్రెండ్ భార్య దాకా అందరూ ఏంటి అలా పీకిపోయాను ఈ టైప్లో పెడుతుంటారు. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఈస్ ఇన్ జనరల్ ఫ్యాట్ ఈజ్ నాట్ సచ్ ఎ గుడ్ థింగ్. అంటే ఎంతో కొంత ఫ్యాట్ కావాలి, అలా అని చెప్పి నేను ఫ్యాట్ 6% ఉండాలని చెప్పట్లేదు. ఓకే, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ హయ్యర్ ద పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ రాంగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈస్ డేంజరస్. ఇంట్లో ఒక లైక్ నార్మల్ ఇండియన్స్ మన దగ్గర చూస్తూ ఉంటే సేమ్ లైక్ ఒకటే ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడా ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు ఒకరు లీన్గా ఉంటారు, ఒకరు ఫ్యాట్గా ఉంటారు. అదే మళ్ళీ లీన్గా ఉన్న వాళ్ళు బాగా తింటారు, అదే ఫ్యాట్గా ఉన్నవారు వాళ్ళు తక్కువ తింటారు. వై ఇస్ ద డిఫరెన్స్? ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని తీసుకుంటే ఒకళ్ళేమో అరే ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు అని చెప్పి చెప్తాం, ఒకళ్ళేమో
కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెటబాలిక్ కాంపోజిషన్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. అలానే వాళ్ళ ఎగ్జాక్ట్ జీన్స్ ఇద్దరు ఒకేలాగా ఉండవు, ఇంట్లో ఉన్న ఇద్దరికి కూడా. సేమ్ మదర్కి సేమ్ ఫాదర్కి పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఇద్దరికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఈజ్ గుడ్ ఎనఫ్ సమ్ టైమ్స్ టు క్రియేట్ దట్ డిఫరెన్స్. సో దానివల్ల ఏంటంటే ఏమి తినకపోయినా కూడా కొంతమంది లావ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో కొంచెం ఎక్కువ తిన్నా కూడా పెద్దగా లావ్ కారు. ఓకే, సో ఇది మనం గుర్తించాలి. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇండియాలో చూడటానికి లీన్గానే ఉంటారు, బట్ పర్సంటేజ్ ఫ్యాట్ కనుక చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సన్నగా ఉన్నందు మాత్రం వాళ్ళు హెల్తీగా ఉన్నారని చెప్పి అనుకో. మజిల్ ఎంత ఉందనే చూసుకోవాలి. మజిల్ ఎక్కువగా ఉండాలి, పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఏమో తక్కువగా ఉండాలి. అప్పుడు ఆ పర్సన్కి హెల్తీ బాడీ కాంపోజిషన్ అన్నట్టు. అలా కాకుండా సన్నగా ఉన్నా కూడా పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ 30% ఉందనుకుందాం ఒక ఎగ్జాంపుల్ కింద, దట్స్ బ్యాడ్. సో మనం పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ని ఒక కొలమానం కింద తీసుకోవాలి. అది ఎలా మెజర్ చేయొచ్చు అంటే కనుక డెక్సాబోన్ స్కాన్ ఉంది, లేకపోతే ఎంఆర్ఐ సైంటిఫిక్ స్టడీస్లో వాడతాం, కానీ బయట వాడడం. ఎక్కువగా వాడేది ఏంటంటే బయట డెక్సాబోన్ స్కాన్ లేదా పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ని మెజర్ చేసేటువంటి కాంపోజిషన్ అనలైజర్స్ ఉన్నాయి మనకి, వేరియస్ కంపెనీస్ ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా మనం మెజర్ చేయొచ్చు అనమాట. సో పర్సంటేజ్ బాడీ ఫ్యాట్, వెయిట్ సర్కంఫరెన్స్, బిఎంఐ, ఈ మూడింటిని మనం ఒక కాంపోజిట్ కింద తీసుకుని అప్పుడు అసెస్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని సన్నగా ఉన్నాడు చూడటానికి కాబట్టి, వెయిట్ ఎక్కువ లేడు కాబట్టి కాదు, ఈయన ఒబీస్ కాదని చెప్పి అంటానికి లేదు, బికాస్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ సెడ్. ఎప్పుడు ఒక నార్మల్ మనిషి లైక్ ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నప్పుడు వెన్ షుడ్ హీ రీచ్ మెడికల్ అడ్వైస్ ఆర్ కన్సల్టెంట్? రైట్, దెర్ ఆర్ సర్టన్ క్రైటీరియా. ఒకటి, వాళ్ళ బిఎంఐ ఎక్కువగా ఉందా. సో బిఎంఐ మోర్ దెన్ 25, వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకొని చూడొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే 23 కన్నా ఎక్కువ ఉంటే ఏషియన్స్ ఆర్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ కింద. బట్ సారీ టు సే దిస్ సార్, అసలు బిఎంఐ ఇదంతా కూడా నిజంగా మన ఇండియన్స్ ఒక ఇష్యూ వచ్చి ఏదన్నా ఉంటే తప్ప మామూలుగా టెస్ట్లే చేయించుకోరు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఊరికే చెప్పలేదు. అందుకని మన వాళ్ళు ఏంటి, చివరికి ఇల్లు కాలిపోతుంటే అప్పుడు నీళ్ళు పోస్తాం, అంతేగాని కాలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించాం. అది మనం మార్చుకోవాలి ఆ మైండ్ సెట్, ఎస్పెషల్లీ ఒబేసిటీ విషయంలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను ఫైనల్ ఇయర్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్ కాదు 4th ఇయర్లో ఉన్నప్పుడు, ఒక ప్రొఫెసర్ అప్పుడు మాకు చెప్పారు, ఏమంటే తొందరలోనే ఇండియాలో హెచ్ఐవి వల్ల అసలు మనం గోయింగ్ టు గెట్ క్రిపుల్డ్ అని చెప్పారు. ఫార్చునేట్లీ దట్ డింట్ హ్యాపెన్, ఎందుకంటే గవర్నమెంట్ హెస్ టేకెన్ అప్రోప్రియేట్ మెజర్స్. ఎయిడ్స్ అనేది మనల్ని తినేయలేదు. కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు కానీ ఎక్కువ మంది ఎఫెక్ట్ కాదు. ఓకే, ఎందుకు? ఎడ్యుకేషన్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి. కానీ ఒబేసిటీ విషయంలో మనం చేయాల్సినంత అసలు ఏమాత్రం చేయట్లేదు. ఏదో కొంచెం మెజర్స్ తీసుకుంటున్నారే తప్పితే ఇది ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పాపులేషన్ ఏమో ఒక 150 కోట్లు, అందులో సుమారు 40-50 కోట్ల మందికి ఒబేసిటీ ఉంది ఏదో ఒక ఫామ్లో అని చెప్పి ఈ మధ్య సైంటిఫిక్ స్టడీస్లో బయటపడి. ఈ మెజర్స్ కానీ కరెక్ట్ అయితే ఆల్మోస్ట్ 1 in 3 ఈజ్ ఒబీస్. దురదృష్టవశాత్తు ఈవెన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా బాగా పెరిగిపోతుంది. ఇలానే కనుక వదిలేస్తే, ఇంతకుముందు నేను లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పా ఒబేసిటీ వల్ల వచ్చాయి, ఇవన్నీ అందరికి వచ్చేసినాయి అనుకోండి. అన్నీ అందరికి రాకపోయినా కనీసం ఒకటి వచ్చినా చాలుగా. ద వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఏదైతే ఉందో దే గెట్ క్రిపుల్డ్ విత్ వన్ డిసీజ్ ఆర్ ద అదర్. ఎప్పుడైతే ఈ జబ్బులు వస్తాయో దే వోంట్ బీ ప్రొడక్టివ్. సో సొసైటీకి కేవలం హెల్త్ బర్డెన్గా మాత్రమే కాకుండా ఫినాన్షియల్గా కూడా చెడు జరుగుతుంది. డెఫినెట్లీ. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది, కోవిడ్ అయిపోయింది ఎప్పుడో, కొంచెం మర్చిపోయాం. అప్పుడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని కొంత, ఇది సరిగ్గా తినాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మనకేంటి వైటమిన్ సి క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందని అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ వస్తుందని? కాదు. మనం చేయాల్సింది ఏంటి? సరిగ్గా పడుకుంటాం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయటం, సరిగ్గా డైట్ కంట్రోల్ పాటించడం, సరైనటువంటి ఆహారం తీసుకుంటాం మితంగా. మంచి ఆహారం కూడా ఎంత తినాలో అంతే తినాలి. దాంతోపాటు సరిగ్గా నిద్రపోవాలి. దాని గురించి కూడా మాట్లాడుతున్న తర్వాత. బట్ ఇందాక మీరు అన్నట్టు నిద్ర గురించి అన్నారు కదా, నిద్రతోని కానీ థైరాయిడ్ వల్ల కానీ కూడా ఒబేసిటీ పెరుగుతుందా? మనం ఒబేసిటీ అసలు ఎందుకు వస్తుందనే చూద్దాం. ఇప్పుడు దాకా ఎలా మెజర్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ఎలా దీన్ని మనం చెక్ పెట్టుకోవాలి అని అంటే అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఎందుకు వస్తుందో కొన్ని చూసుకున్నట్లయితే జెనెటిక్ కాజెస్ ఫస్ట్.
మన తల్లిదండ్రులు కనుక లావుగా ఉన్నట్లయితే మనం కూడా లావుగా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలానే మనం ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మన లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఏం తింటున్నాం, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఫిజికల్ యాక్టివిటీ లీడ్ చేస్తున్నాం, మనం నిద్ర ఎంతసేపు పోతున్నాం, ఎన్ని గంటలకి పడుకుంటున్నాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. డైసెక్ట్ చేసుకుంటూ పోయినట్లయితే ఇంకా చూసినట్లయితే ఆల్కహాల్ తీసుకుంటారా లేదా, ఓకే, అలానే వీళ్ళు ఇవే కాకుండా ఇన్ జనరల్ ఓకే వాళ్ళ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఎన్నింటికి, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఫస్ట్ డైట్ గురించి మాట్లాడతారు, ఎందుకంటే అందరూ తెలిసింది ఫుడ్ అంటేనే ఇమీడియట్గా వాళ్ళు రిలేట్ చేసుకునేది లావు. ఓకే, సో ఫుడ్ కనుక తినాల్సిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ కనుక తీసుకుంటే లావు అయిపోతాం, అందులో పెద్ద డౌట్ లేదు. అది ఏది ఎంత సన్నగా ఉన్న వాళ్ళైనా కూడా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా లావుకి వెళ్ళిపోతారు ఆ స్టేట్కి, ఏది తినాల్సిన దానికన్నా ఎక్కువగా కనుక తింటుంటే, అది కూడా కంటిన్యూస్గా చేస్తుంటే. రైట్, అది ఫస్ట్ పాయింట్. అలానే హెల్తీ ఫుడ్ తిన్నా కూడా ఫ్రూట్స్ మంచిదే, క్వినోవా మంచిదే, మిల్లెట్స్ మంచిదే, కానీ అవి అయినా సరే తినాల్సిన దానికన్నా ఎక్కువ తినేసేయండి, లావు అయిపోతాం, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాం, సింపుల్. అలానే మన క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అని ఉంటాయి, ఇవి ఫ్యాట్స్ ఎగ్జాంపుల్. అలానే వేస్ట్ క్యాలరీస్ ప్రొవైడ్ చేసే ఫుడ్స్ ఉంటాయి, ఏంటవి, ఈ కోలాస్ ఏవైతే ఉన్నాయో, స్వీట్ అండ్ బెవరేజెస్ అవి, అలానే చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ బాగా క్యాలరీ డెన్స్ అనమాట. ఇవి కనుక తీసుకుంటున్నట్లయితే పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ ఇన్ జనరల్ ఈస్ క్యాలరీ డెన్స్, ఎందుకంటే అందులో ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇది కనుక మనం కనుక తీసుకున్నట్లయితే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఇది చెడు చేస్తుంది మనకి, మన శరీరానికి, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ది క్వాంటిటీ దట్ యు ఆర్ ఈటింగ్ బట్ ద క్యాలరీస్ దట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ ప్రెటీ హై. ఒక చిన్న కేక్ ముక్క కింద తీసుకుంటేనే అందులో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సంథింగ్ అరౌండ్ 100 కిలో క్యాలరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, దాని కాంపోజిషన్ ఏంటి, ఎంత తీసుకుంటున్నాం, ఓకే, ఎన్నింటికి తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వింతగా రాత్రి 6 కల్లా 7 కల్లా డిన్నర్ చేసేస్తే, ఇప్పుడు మన ఈ పాడ్కాస్ట్ మనం షూట్ చేసిన వెంటనే ఫుడ్ తినేస్తే మనకి బెటర్. అలా కాకుండా రాత్రి 10 దాకా మనం కష్టపడతా, నేను క్లినిక్లో, మీరు ఇది ఇక్కడ కనుక వర్క్ చేస్తూ రాత్రి 10కో 11కో తిన్నాం అనుకోండి, తెలియకుండానే మనకి ఇట్ కాజెస్ నాట్ జస్ట్ ఇండైజెషన్ బట్ ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు ఒబెసిటీ. ఓకే, సో ఈ సంగతి కూడా చాలా మంది, టైమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇండైరెక్ట్గా లీడ్ చేస్తుంది అలా. ఓకే, నాట్ జస్ట్ దిస్, ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ కూడా దారి తీయచ్చు. ఓకే, టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్లయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. నెక్స్ట్ ఇఫ్ వీ మూవ్ ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే జనం అనుకునేది ఏంటి, పరిగెడతాం, జిమ్ చేయడం, అదే కాదు. మనం ఎలాంటి జాబ్ చేస్తున్నాం, ఈజ్ ఇట్ ఏ డెస్క్టాప్ జాబ్, ఈజ్ ఇట్ ఏ జాబ్ దట్ ఇన్వాల్వ్స్ మూవింగ్. ఒక బస్ డ్రైవరు, బస్ కండక్టర్, ఓకే, బస్ డ్రైవర్ కండక్టర్ పెద్ద కదలరు, డ్రైవర్ అయితే అసలు కదలరు. ఓకే, అలానే ఐటీ జాబ్స్, అలానే సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్స్ దగ్గర కూర్చునేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరు పెద్ద కదలరు. ఓకే, ఈ జాబ్స్తో పోలిస్తే ఫిజికల్ యాక్టివ్ ఫీల్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఒబెసిటీ రిస్క్ తక్కువ ఉంటుంది ఇన్ జనరల్, ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే కొంత క్యాలరీస్ ఖర్చు పెడతా ఉంటారు. ఓకే, అది నెక్స్ట్ కనుక చూసినట్లయితే అసలు ఎక్స్క్లూజివ్ ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నారు. ఇప్పుడు క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి, జిమ్కే వెళ్ళక్కర్లా, వర్క్ మధ్యలో కొంచెం నడిచినా కూడా సరిపోతుంది. మీరే ఉన్నారు, ఇన్ బిట్వీన్ యువర్ పాడ్కాస్ట్ షూట్స్, ఇక్కడి నుంచి అక్కడికి మెట్ల కింద దిగి కాసేపు అట్లా నడిచి మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ పాడ్కాస్ట్కి వస్తే మీకు ఇన్ జనరల్ మంచిది. ఓకే, మెంటల్ హెల్త్కి మంచిది, ఫిజికల్ హెల్త్కి మంచిది, ఒబెసిటీ రాకుండాను. ఇలా మన క్యాలరీస్ని ఏ రూపంలో ఖర్చు పెట్టినా మంచిదే ఫర్ ఒబెసిటీ. దానికి తోడు మనం ఎక్స్క్లూజివ్గా అసలు ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నాం, అది జిమ్ కావచ్చు, లేకపోతే యోగా కావచ్చు, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్, ఓకే, ఆర్ స్విమ్మింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఫిజికల్ యాక్టివిటీ. మజిల్ ఎంత ఉందనేది కూడా ఇంపార్టెంట్. మజిల్ కనుక లేదనుకోండి, యూ టెన్ టు నాట్ బర్న్ మెనీ క్యాలరీస్. మన శరీరంలో మనం తీసుకున్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇట్ డజంట్ గెట్ యూటిలైజ్డ్ బై ద మజిల్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ మజిల్. ఓకే, నేను చెప్తుంది ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విజిబుల్ ఎక్సర్సైజ్. అది కాకుండా మనం ఎక్సర్సైజ్ కాదు అనుకునేటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఎప్పుడూ ఒకే చోట కూర్చొని ఉండకుండా
సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పి అంటారు. అందుకని ఫిజికల్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం నడవటం, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రెండోది. ద థర్డ్ ఆస్పెక్ట్ హియర్ ఈజ్ అబౌట్ స్లీప్. స్లీప్ గురించి అసలు ఒక ఎంటైర్ పాడ్కాస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 2-3 పాడ్కాస్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్లీప్ క్వాలిటీ, ద టైమింగ్ అండ్ ద క్వాంటిటీ 3 ఇంపార్టెంట్. క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సరిగ్గా కనుక పడుకుంటేనే మన హెల్త్కి మంచిది, ఒబేసిటీ కానీ దేనికైనా సరే. ఎందుకంటే ఆ టైంలో చాలా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవ్వాల్సినవి. గ్రోత్ హార్మోన్ కావచ్చు, ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలానే అవ్వకూడనటువంటి హార్మోన్స్, ఎక్కువగా రిలీజ్ కాకూడనటువంటి హార్మోన్స్, కార్టికోస్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వైట్గా అయిపోవాలి నిద్రపోయినప్పుడు. మనం రాత్రి 2ంటికి పడుకున్నాం అనుకోండి, 10ంటికి పడుకోకుండా, ఆ స్లీప్ క్లాక్ ఏదైతే ఉందో, బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ అవుతుంది, డైర్నల్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏంటి, కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. మన గ్రోత్ హార్మోన్ ఏదైతే రిలీజ్ అవ్వాలో అది సరిగ్గా రిలీజ్ కాదు, మనకి టైర్డ్గా ఉంటుంది. ఇంకొద్ది రోజులకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ వస్తాయి ఆడవాళ్ళలో, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లాంటివి కూడా రావచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కూడా రావచ్చు. బట్ స్లీప్ ఎన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది అనే అవేర్నెస్ లేదు. సో ఈ 3 డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 6 to 8 hours. ఓకే, అంతకన్నా ఎక్కువ పడుకుంటే మంచిది కాదు, అంతకన్నా తక్కువ పడుకుంటే కూడా మంచిది కాదు. ఇండివిజువల్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ స్లీప్, టైమింగ్ ఆఫ్ స్లీప్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా. 2 గంటలకు ఒకసారి లేచి ఫోన్ చూసుకుంటున్నారు అనుకోండి, అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈచ్ టైమ్ యూ చెక్ యువర్ ఫోన్, మనకు తెలియకుండానే మన మైండ్ మీద ఆ అల్ట్రావైలెట్ లైట్ ఏదైతే ఉందో అది పడుతూ ఉంటుంది. అప్పుడు మన శరీరంలో రిలీజ్ కాకూడనటువంటి మళ్ళీ కార్టికోస్టెరాయిడ్స్ రిలీజ్ అవుతుంది, స్టార్ట్ అవుతాయి. అదేంటి, సాయంత్రానికల్లా అలా క్వైట్ అయిపోతాయి కార్టికోస్టెరాయిడ్స్, స్ట్రెస్ హార్మోన్స్ అవి. సో మనకు తెలియకుండానే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది మన బాడీలో. సో అందుకని చెప్పి ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకా హార్మోన్స్ విషయానికి వద్దాం. దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాల్సి వస్తుంది హార్మోన్స్ అంటే, అగైన్ ఐ విల్ గో ఫర్ అన్ ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్ పర్టైనింగ్ టు ఒబేసిటీ. అది గ్రెలిన్ కావచ్చు, లెప్టిన్ కావచ్చు, కార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, గ్రోత్ హార్మోన్ కావచ్చు, ఇవన్నీ ది ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. నిద్ర అసలు సరిగ్గా పోవట్లేదు అనుకోండి, గ్రోత్ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ కాదు, అలానే కార్టికోస్టెరాయిడ్స్ ఎక్సెస్గా రిలీజ్ అవుతాయి. అలానే హైపోథైరాయిడిజం అన్ట్రీటెడ్ ఉందనుకోండి, సరిగ్గా ట్రీట్ చేయనటువంటి హైపోథైరాయిడిజం, either undiagnosed or untreated, that can also lead to obesity. ఓకే, అలానే కుషింగ్ సిండ్రోమ్ అంటే కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువగా బాడీలో రిలీజ్ అవుతున్నటువంటి స్టేట్ ఉందనుకోండి, అక్కడ కూడా మీకు యూ కెన్ డెవలప్ వాట్ వి కాల్ ఎస్ ఒబేసిటీ. ఇలా బాడీలో హార్మోన్స్ ఉండాల్సినటువంటి మోతాదులో ఉండకుండా ఆ ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయినప్పుడు ఒబేసిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు నార్మల్ ఒబేసిటీకి అండ్ పీసీఓఎస్ లేదంటే థైరాయిడ్ ఉన్న ఒబేసిటీకి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? ఒబేసిటీ అనే దానికి రకరకాల కాజెస్ ఉండొచ్చు ఒకే ఇండివిజువల్లో. అంటే మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్ బాడీ మెటబాలిజంకి చాలా అవసరం. సరిపోయినంతగా మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కానప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. హైపోథైరాయిడిజం అప్పుడు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేదు కాబట్టి మన మెటబాలిజం స్లో అయిపోతుంది. మెటబాలిజం స్లో అయిపోతే ఏమవుతుంది, వి టెండ్ టు బికమ్ ఒబేస్. సింపుల్. దట్స్ అన్ అగైన్ ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్. ఓకే, ఇలా మనం ఒబేసిటీ హైపోథైరాయిడిజం తెచ్చిపెట్టుకుంటాం. కుషింగ్స్లో వేరే మెకానిజం ఏంటది, కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఎక్కువైపోయినాయి కాబట్టి, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే మజిల్ బల్క్. సో దాట్స్ ఎ డిఫరెంట్ మెకానిజం. ప్రతి దాంట్లో మెకానిజం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వాటిలో మెకానిజమ్స్ ఆర్ టూ ఓవర్ కాంప్లెక్స్ ఈవెన్ ఫర్ సైంటిస్ట్ టు అండర్స్టాండ్. we're still understanding a lot of it. But what we already understood, at least మనం ప్రాక్టికల్గా వాడుకోవాలి. సో ఇందాక ఇదంతా మనం మాట్లాడిందంతా అడాలసెన్స్ లైక్ పెద్దవాళ్ళల్లో మనం బట్ పిల్లల్లో కూడా మీరు చూస్తూ ఉంటాయి, గెస్ మీరు ఇంకా ఎక్కువ చూస్తున్నట్టున్నారు కదా, ఒబేసిటీస్ ఎక్కువైపోయింది. చాలా వరకు పిల్లల్లో చూస్తూ ఉంటాయి. వై ఇస్ ఇట్ బికాస్ ఆఫ్టర్ కోవిడ్ అని అంటారా, ఐప్యాడ్స్ అండ్ ఆల్ స్క్రీన్ టైం. మల్టిపుల్ రీజన్స్. ఇక్కడ 2 చెప్పుకున్నాం మనం మెయిన్ కాజెస్. ఒకటి జెనెటిక్ కాజెస్. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ చేంజ్ ఓవర్ ద లాస్ట్ 10-20 years. జీన్స్లో పెద్ద మార్పు ఏమి రాదు 10-20 years. బట్ మార్పు ఎక్కడ వచ్చిందని కనుక చూసినట్లయితే లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మార్పు వచ్చింది. అది అడల్ట్స్లోనూ వచ్చింది, చిల్డ్రన్లోనూ వచ్చింది. ఆబ్వియస్లీ అడల్ట్స్లో వస్తే చిల్డ్రన్లో కూడా వస్తుంది. నాన్న అమ్మ ఫోన్ చూస్తుంటే పిల్లలు కూడా. మనకు సేయింగ్ ఉంది కదా, ఆవు లేకపోతే గేదె కనుక ఇది చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదని చెప్పి అన్నారు.
సేమ్ అంతే సేమ్. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారు. వీళ్ళు ఎప్పుడు ఫోన్కి అడిక్ట్ అయిపోయి కనుక దొంగతనంగా చూస్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా అదే చేస్తారు. సో స్లీప్, పెద్దవాళ్ళు 10 పడుకుంటే పిల్లవాళ్ళు 9 పడుకుంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళు 1 దాకా 2 దాకా మేము ఉంటున్నామని బ్యాడ్ ఎగ్జాంపుల్ అనుకోండి ప్రతి కిడ్స్కి. వాళ్ళు ఇప్పుడు బింజ్ వాచింగ్ చేశారనుకోండి, వీళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, చిన్నవాళ్ళు కూడా చేయాలి కదా అని చెప్పి వాళ్ళు చేస్తారు. జంక్ ఫుడ్ పెద్దవాళ్ళు తింటే చిన్నవాళ్ళు తింటారు, సింపుల్. దానికి తోడు ఇదివరకు చిన్నప్పుడు హోంవర్క్ అనేది చేయకముందు సాయంత్రం వచ్చి బయట ఆడుకునేవాళ్ళు. మేమైతే అంతే చేసాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు కదా, ఫోన్లో ఆడుకుంటాం, గ్యాడ్జెట్స్ ఆడుకుంటాం, మొబైల్లో గేమ్స్ ఏంటండి, గేమ్స్ అంటేనే బయట ఆడటం. ఈ మొబైల్ గేమ్స్ కాన్సెప్ట్ ఏంటి? అట్లనే మన కంఫర్ట్ ఈటింగ్ బాగా పెరిగిపోయింది. ఇంటికి ఫుడ్ని ఆర్డర్ చేసుకొని ఇంట్లో వండుకోకుండా, అది కూడా జంక్ ఫుడ్ని, మిడ్ నైట్ బిర్యానీస్ని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, అది పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి ఎవరికైనా వచ్చేస్తుంది ఒబేసిటీ. సో దట్ కాన్సెప్ట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అడల్ట్స్ who should be more responsible. సో అది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కిడ్స్ కూడా నేర్చుకుంటారు, ఇలా చేయకూడదు మనం అని. అలా కాకుండా పెద్దవాళ్ళు ఇఫ్ దే ఆర్ లీడింగ్ బై యాజ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్, కిడ్స్ ఫాలో సూట్, సింపుల్. దీనికి ప్రివెన్షన్ ఏంటంటారు మరి? దీనికి ప్రివెన్షన్ని మనం చెప్పుకోవాలి అని అంటే మళ్ళీ అది సెపరేట్ ఎపిసోడ్ విల్ డిస్కస్. బట్ యాజ్ ఆఫ్ నో నేను చెప్పేది ఏంటంటే, స్టిక్ టు బేసిక్స్. బేసిక్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్. పెద్దవాళ్ళు ఎందుకు ఆల్కహాల్ చెప్తున్నానంటే, దాంట్లో వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ అయితే 0 ఆల్కహాల్, చెడు చాలా ఎక్కువ, ఇంక్లూడింగ్ ఒబెసిటీ. ఎందుకంటే వేస్ట్ క్యాలరీస్ అవి. ఊరికే ఇప్పుడు జంక్ ఫుడ్ ఎలానో ఆల్కహాల్ కూడా అలానే. ఇంకా జంక్ ఫుడ్లో అయినా ఎక్కడైనా కొంత న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది, ఆల్కహాల్ అది కూడా ఉండదు. సో స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్. సో వీటిని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, ఇది ఆల్కహాల్ లాంటి వాటిని, జంక్ ఫుడ్ని, సరైనటువంటి ఫుడ్ అది కూడా ఎన్నింటికి తిన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 6 o'clock 7 o'clock డిన్నర్ అయిపోవాలి. దెన్ ఆటోమేటిక్గా వీఆర్ డూయింగ్ ఆల్ ద రైట్ థింగ్స్. అండ్ దిస్ ఈస్ ఎ ప్రాసెస్. యూ కాంట్ జస్ట్ డూ ఇట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్. ఎందుకని చెప్తున్నానంటే, చాలామంది ఫ్యాట్ డైట్స్ ఫాలో అవుతారు. ఫ్యాట్ డైట్స్ వర్క్. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దే ఆల్ వర్క్. బట్ ఓన్లీ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. బికాజ్ వీఆర్ మేడ్ టు సర్వైవ్. ఏం చేస్తామంటే మనకి క్రేవింగ్స్ అన్నా పెరిగిపోతాయి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అన్నా పెరిగిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. కీటో డైట్ ఉంది, గెట్ దట్ మెటాలిక్ టేస్ట్ ఇన్ మౌత్, and people can really get dehydrated, okay, if they don't drink enough water. Kidney stones లాంటివి రావచ్చు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కీటో డైట్ పాటించేటువంటి వాళ్ళల్లో కాన్స్టిపేషన్ లాంటివి రావచ్చు, ఇఫ్ దే డోంట్ టేక్ అడిక్వేట్ కార్బ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎందుకంటే ఫైబర్ ఉండదు కదా. సో ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కీటో డైట్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే అగైన్ సేమ్, కీటోసిస్ రావచ్చు ఇఫ్ దే ఫాస్ట్ ఫర్ 14 hours, ఓకే, ఎట్ ఎ స్ట్రెచ్. ఆర్ దే మే నాట్ బీ ఏబుల్ టు సస్టైన్ దిస్ బికాస్ ద బాడీ, especially the mind, has been made in such a way that we survive, because we were food gatherers at one point. ఇప్పుడేంటి, ఫుడ్ ఇలా చిటికేస్తే 10 minutesలో మనకి ఎక్కడ ఉంటుంది. ఇదివరకు అలా కాదు కదా, ఫుడ్ కోసం ఏది పొద్దున్నే తయారయ్యి ఇంకా వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అడవి దుప్పినో దొన్ననో దేన్నో వేటాడి తెచ్చుకొని అది మానవుడు అలానే బతికాడు కేవ్స్లో ఉన్నాం. అందుకని చెప్పి అప్పుడు ఆ ఫిజిక్ అలానే ఉండేది, అప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా అలా ఉండేది. అది ఇవాల్వ్ అయ్యి ఈ మధ్య ర్యాపిడ్గా మారిపోయింది. ఇవాల్వ్ అవ్వకుండా మారిపోయింది. ఏంది, కంఫర్ట్ ఈటింగ్. ఫుడ్ మన దగ్గరికి రావాలి, మనం బయటికి కదలకూడదు, రాత్రి పడుకోకూడదు, ఇంకెక్కడ ఒబేసిటీ రమ్మంటే రాకచేస్తుందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ చేంజ్, అండ్ దిస్ షుడ్ బి సస్టైనబుల్. ఇది ఒక నిరంతర ప్రక్రియ, అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అండ్ దిస్ షుడ్ బి ఇన్ ఏ డిసిప్లిన్ మేనర్. అలా అని చెప్పి ఎప్పుడో ఒకసారి క్రేవింగ్స్ ఉంటే తింటాం. సి వీఆర్ ఆల్ హ్యూమన్స్. నేను సెయింట్లీ లైఫ్ బతకమని చెప్పట్లేదు, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ డోంట్ లివ్ లైక్ ఎ బీస్ట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కన్సిస్టెంట్గా చేయాలి, కొంత డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్ వెన్ ఐ సే లుక్ వర్క్అవుట్ రెగ్యులర్లీ, ఈట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, స్లీప్ వెల్. నిద్ర విషయానికి వచ్చినట్లయితే వీ కెన్ say some people do it because of their habit. Some people do it because of edi raatri 2 daaka untam. Some people do it because they want to make the best out of the night.
ఐ డోంట్ నో, మీ డే టైం చేయకూడదు అది పని. 10 దాకా 8 మన ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ 7 నుంచి చీకటిగానే ఉంటుంది. ఓకే, సో యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్ టైమ్. రాత్రి 2 1 గంట చేసే పనులు ఏముంటాయండి. సో అది రెండోది. మూడోది ఆల్కహాల్ ఎడిక్షన్ వల్ల కొంతమంది ఉంటారు. నాలుగోది పార్టీయింగ్, బయట పార్టీయింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నైట్ లైఫ్ దే కాల్ ఇట్, రైట్? సో ఆల్ దీస్ ఆర్ డెట్రిమెంటల్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ హెల్త్. ఓకే, ఇవి మనం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్గా వీ క్యాన్ హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ హెల్త్. రెండు, they are both interlinked with each other. Maybe people might derive some happiness as a short-term pleasure when they go out, go to a pub or a club. But this is not sustainable because at some point the body gives up. And when the body gives up, it gives up in a very bad way. Triglycerides 100లో కాకుండా 1000లో ఉండొచ్చు. Heart might actually say, look, I'm done with you. True. It's not the girlfriend who says, I'm done with you. It's the heart which tells the body, I'm done with you, boss. You abuse me. Okay? And it's not just that. At the end of the day, you feel sunken because, you didn't have proper night's sleep. And diabetes వచ్చేస్తుంది, blood pressure వచ్చేస్తుంది, high cholesterol, especially triglycerides. ఇలా ఒకదానికొకటి interlinked. So what I am trying to say is, at the end of the day, some discipline is required if you want good health and good quality of life. True. Saintly life lead cheyakapoyina, as I said, okay, you should not live like a devil, beast, edaina say. So find a balance, live a reasonably disciplined life. Once in a while maybe you want to stay up, that's okay, but don't do it daily. అవుట్ ఆఫ్ ఇప్పుడు కొంతమందికి జాబ్ నీడ్ కింద ఉంటున్నారు పాపం. ఏది వాళ్ళు దే వర్క్ అమెరికన్ అవర్స్ లేకపోతే యూరోపియన్ అవర్స్ కొంత సివిలైజ్డ్, ఏది ఇండియాలో పనిచేస్తుంటే. బట్ అమెరికన్ అవర్స్ ఆర్ వెరీ డేంజరస్. నైట్ 12 దాకా మినిమం చేస్తుంటారు పాపం అమెరికన్ అవర్స్ పనిచేసేవాళ్ళు. 2 దాకా కూడా చేస్తారు పాపం. వాళ్ళు ఫుడ్ కోసం చేస్తున్నారు వాళ్ళ ఆక్యుపేషన్ పరంగా. బట్ ఇట్స్ ఏ ఆక్యుపేషనల్ హజార్డ్. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అప్ టిల్ నైట్ 12 and 2 on a daily basis, your body, it's not agreeing with it. And it leads to serious complications such as ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హార్ట్ అటాక్స్, మిస్క్యారేజ్ లేడీస్లో అయితే, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ, హైపర్ టెన్షన్. బికాస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బయలాజికల్ క్లాక్. బయట వెలుతురు ఎప్పుడుందో అప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే యాక్టివ్గా ఉండటానికి కానీ మన బాడీ మేడప్ అయ్యి ఉంది. సో బ్యూటిఫుల్లీ మేడ్ అండి మన బాడీ. బయట ఎప్పుడైతే చీకటి పడిందో వీఆర్ సపోజ్ టు కామ్ డౌన్, ఈట్ ఫుడ్, దట్స్ హౌ ద బాడీ హెస్ బీన్ మేడ్. బాడీ అంటే నేను చెప్తున్నా ఏంటి, మన బాడీలో ఉండేటువంటి ప్రతి హార్మోన్, ప్రతి సెల్, మెటబాలిజం ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ అలా మేడప్ అయ్యి ఉంది. దానికి ఎగెనెస్ట్గా మనం వెళ్తున్నాం అనుకోండి, గోయింగ్ ఎగెనెస్ట్ హౌ ద బాడీ హెస్ బీన్ మేడ్ ఇన్ ప్రిన్సిపల్. ఒక 1 or 2 hours అటు ఇటు, నో బిగ్ ఇష్యూస్. కొంతమంది దే టెన్ టు గెట్ స్లీప్ అట్ 10:30, 11. దట్స్ పర్హాప్స్ ఓకే. కొంతమంది 9 పడుకుంటారు, అది ఓకే. బట్ అలా కాకుండా ఎక్స్ట్రీమ్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ స్లీప్ ఎట్ నైట్ 12 or 1 o'clock ఆన్ ఎ డైలీ బేసిస్ అండ్ వేకప్ ఎట్ 9 o'clock. ఈవెన్ దో యూ స్టిల్ గెటింగ్ యువర్ 8 hours sleep, it's not good for your health. So get back to the basics అంటారు. స్టిక్ టు బేసిక్స్. వీటికి మళ్ళీ స్పెషల్ లాంజెవిటీ, వైటమిన్స్, మినరల్స్, షార్ట్ కట్స్ లేవు. నేను మల్టీవైటమిన్స్ వేసేసుకుంటాను, లేకపోతే ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుని ఏవేవి ఉన్నాయో కరెక్ట్ చేసేస్తాను. నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. But that is trending now. You need to do blood tests if there is a problem or if you need a annual checkup. That's fine. But what I am saying is, వాటిలో పారామీటర్స్ని చూసి కరెక్ట్ చేసినంత మాత్రం నా హెల్త్ బాగుంటుందని అనుకుంటూ మూర్ఖత్వం అని చెప్తాను. అవి కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి హెస్ గాట్ వెరీ హై LDL or high triglycerides, they need to be treated with medicines. నేను కాదనట్లే, ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ ఇఫ్ రిక్వైర్డ్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, వింత టెస్టులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ, బికాస్ దే ఆర్ నాట్ వ్యాలిడేటెడ్. ఓకే, వింత గ్యాడ్జెట్స్ వాడాల్సినటువంటి అవసరం లేదు. వీ కెన్ యూస్ గ్యాడ్జెట్స్ ప్రొవైడెడ్ దే గివ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పాను పర్సనేజ్ బాడీ ఫ్యాట్. ఎస్, ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్.
ఓకే, బట్ ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీలు ఇవన్నీ దిస్ ఆల్ నాన్ సెన్స్, ఇస్ నాట్ సైంటిఫిక్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఫర్ ఎ నార్మల్ హ్యూమన్. ఓకే, ఇన్ సర్టన్ హెల్త్ కండిషన్స్ మేబీ ఇట్ హ్యాస్ ఎ డెఫినెటివ్ రోల్, బట్ ప్రివెన్షన్ కోసం, లాంజివిటీ కోసం, లేకపోతే ఇంకో దానికోసం అయితే యాజ్ ఆఫ్ నౌ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్ ఇన్ Feb 2026 we don't have any evidence. And remember, science is an evolving field. Same with glutathione injections. కాస్మెటిక్ రీజన్స్, తెల్లగా అవ్వడం కోసం వేసుకుంటారు కొంతమంది యాంటీ ఆక్సిడెంట్స్ కింద వాడతారు. ఇంత రబిష్. దెర్ ఇస్ నో సైన్స్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. వెదర్ యూ బికమ్ పేల్ ఆర్ యూ బికమ్ లెస్ ట్యాన్, ఎస్ యూ డూ, బికాస్ మెలనోసైట్స్ మీద ఎఫెక్ట్ చూపించి యూ బికమ్ పేల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్షన్. బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇఫ్ యూ డూయింగ్ ఫర్ కాస్మెటిక్ రీజన్స్, అగైన్ దెర్ ఆర్ డేంజర్స్. ఎందుకు చెప్తున్నానంటే మనం పాడ్కాస్ట్ ముందు వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. సో దీనివల్ల నా హెల్త్ బాగుంటుంది అనుకుంటే మూర్ఖత్వం. ఇది గ్లూటథియోన్ ఇంజెక్షను, లేకపోతే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీను, లేకపోతే ఫ్యాన్సీ బ్లడ్ టెస్ట్ చేసేసి వాటిని కరెక్ట్ చేసేసి, లేదా సప్లిమెంట్స్ తీసేసుకున్న హెల్త్ బాగుంటుంది అనుకుంటాం, ఒబెసిటీ రాదని అనుకుంటాం. ఇదంతా మూర్ఖత్వం. మనం స్టిక్ టు బేసిక్స్: ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్. ఆబ్వియస్లీ అంటే డైరెక్ట్లీ ఇట్స్ నాట్ లింక్డ్ టు ఒబెసిటీ, బట్ ఇన్ జనరల్. ఓకే, అండ్ లీడ్ ఏ స్ట్రెస్ యాజ్ మినిమల్ స్ట్రెస్ యాజ్ పాసిబుల్. అసలు స్ట్రెస్ లేకుండా కష్టం. ఇప్పుడు నేను స్టూడియోకి రావాలనుకుంటేనే ఐ నీడ్ టు వైండ్ అప్ మై ఓపీడీ. తెలియని సబ్ కాన్షియస్ స్ట్రెస్ ఉంటుంది. టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ స్ట్రెస్ ఇస్ గుడ్, ఇట్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. బట్ ఆఫ్టర్ సర్టన్ లెవెల్ ఇట్ క్యాన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. అటు వర్క్ కంప్లీట్ కాదు, వచ్చేటప్పుడు ఎవరో ఒకరిని యాక్సిడెంట్ చేస్తాం, ఇక్కడికి వచ్చాక కూడా సరిగ్గా పర్ఫామ్ చేయం. సో ఇన్ all ways and forms, I'm not trying to be philosophical, I'm trying to be just common sense and methodical. It really helps both for health as well as for our life and lifestyle if we were to have some basic discipline. Our groove lo gana pani chestunte. And same applies when it comes to falling out of the groove. Falling out of the groove ante enti, konnisalu you have to cut corners, right? Example chepta. Say you had a good time in terms of your food, exercise, లేకుండా కొంచెం ఒక డిసిప్లిన్ పోయింది అనుకుందాం, గ్రూవ్ దాటాం. ఫెస్టివ్ సీజన్స్లో అవుతుంది, దీపావళి అప్పుడు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సేమ్ హ్యాపీనెస్ అరౌండ్ న్యూ ఇయర్ టైం కొంతమందికి అవుతుంది. ఏం చేయాలంటే యూ నీడ్ టు కాంపెన్సేట్ దట్. అరే నేను కాన్షియస్గా ఉండాలి. మనం కాన్షియస్ ఈటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అరే ఐ డింట్ హ్యావ్ proper food. I ate more than what I should, and maybe some people consume alcohol as well. So దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం కాన్షియస్ అయిపోయి కొంచెం క్యాలరీస్ తగ్గించడం. ఓకే, ఇంకా ఒక నెల రోజుల పాటు ఎలాంటి జంక్ తీసుకోకుండా ఉండడం, ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దానికి పేర్లు పెట్టేసి డీటాక్స్ డైట్లని, గాలి పీల్చుకుని బతుకుతా, ఏది వింత వింత పోకడలు అయితే పోకూడదు. సో డీటాక్స్ డైట్స్ అనేవి ఎక్కడ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ కాన్సెప్ట్స్ అగైన్. Okay, stay away from nonsense. If you want to call this detox, yes, so be it. Okay. But juices తాగేసి it's going to purify me, and that's again midya. Juices తాగితే ఫ్రూట్ జ్యూసెస్ వల్ల మంచిగానే చెడు ఎక్కువ జరుగుతుంది. We can discuss that another time. But in general అయితే కనుక this is what it is. Okay. Thank you, sir. Thank you for sharing your knowledge and time with us. చాలా చెప్పారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. It's a pleasure. Thank you so much.